హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా స్పెషల్ అండి, బికాజ్ ఉగాది వచ్చేసింది 2025. సో అందరికీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను విత్ ఆల్ ది లవ్, హ్యాపీనెస్, హెల్త్ అండ్ వెల్త్ అండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండి. వ్లాగ్ అయితే లేట్గానే పోస్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఆల్రెడీ 9th month రన్ అవుతుందండి. కొంచెం పెయిన్స్ అండ్ అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను, సో అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ ఫ్రెండ్లీ. నేనైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి బికాస్ హాస్పిటల్ ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది కాబట్టి మేము ఇంకా షిఫ్ట్ అయిపోయాము. ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే నాకైతే చాలా ఎక్సైటెడ్గా, హ్యాపీగా అనిపిస్తుంది బికాస్ అదొక రోజు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. సో ఆ ప్రీషియస్ టైంని మీరు కూడా వదులుకోకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఈ ఉగాది ఫెస్టివల్కి మెయిన్ థింగ్స్ అయితే ఉగాది పచ్చడి అండ్ భక్షాలండి. సో అవి మేము ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మామిడికాయని ఇలా తురుముకోవాలండి. కొందరు పీసెస్ లాగా కూడా కట్ చేసుకుంటారు, అది మీ ఇష్టము. అండ్ ఇక్కడ చింతపండు రసంని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మా అక్క నేను రాకముందే ఆల్రెడీ బెల్లం వేసేసింది కాబట్టి జస్ట్ చూపిస్తుందండి మీకు. దీంట్లో అయితే మనం 6 రుచులు వేసుకోవాలి, తెలుసు కదా మీకు. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు వేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడైతే మనం చింతపండు రసంలో కారం వేసుకున్నాము, నెక్స్ట్ మామిడి తురుము వేసుకున్నామండి, నెక్స్ట్ తగినంత బెల్లం, ఉప్పు అండ్ వేప పువ్వు వేసుకోవాలి అండ్ అలాగే బాగా కలుపుకోవాలి. మా అక్క అయితే ఇక్కడ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసిందండి. సో అంతే అండి, ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చాలా మంది అయితే చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారండి, బట్ మేమైతే ఈ ఉగాది పచ్చడిని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. బట్ ఇంకా మన ఛానల్ నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ భక్షాలు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తానండి. మేమైతే వీటిని భక్షాలు అని అంటామండి మా దగ్గర, బట్ చాలా మంది చాలా రకాలుగా పిలుస్తుంటారు. బూరెలు, బొబ్బెట్లు, పోలెలు అని కూడా అంటారు. తయారయ్యే విధానంలోకి వెళ్ళిపోదామండి. మేమైతే ఇక్కడ శనగపప్పుతో చేసుకుంటామండి భక్షాలు, కొందరు కందిపప్పుతో కూడా చేసుకుంటారు. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం కావాల్సిన, అంటే మేము ఒక 1/2 kg వరకు తీసుకున్నాము శనగపప్పుని. కావాల్సినంత వాటర్ పోసుకొని దాన్ని ఇలా మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కూడా చేయొద్దండి, ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసి చూసుకోవాలి. చూపించిన విధంగా పప్పు గుత్తి లేదంటే మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి అండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎంతైతే బెల్లం సరిపోతుందో అంత తీసుకోండి. మేమైతే ఇక్కడ 1/2 kg శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 kg పైన వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం. మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మా బావకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం కాదు, పిచ్చా అనాలి. ఏ స్వీట్ అయినా అందుకే అంత ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇలాచి పౌడర్ మెత్తగా గ్రైండ్ చేసుకొని లేదంటే దంచుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లేవర్ కోసం మేమైతే సోంపు వేస్తాము అండ్ కొందరు ఇది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ సోంపు వేస్తే ఆ టేస్టే వేరండి అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డోడ్లా వారి కౌ గీ అండి ఇది. సో ఇదైతే యాడ్ చేసింది అక్క అండ్ ఇది ఆప్షనల్ అండి టోటల్లీ. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. 3 tablespoons వరకు అయితే నెయ్యి వేసుకుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేయాలి దీన్ని. అంటే మనం దీంట్లో బెల్లం వేసాం కాబట్టి ఆ బెల్లం అనేటిది కరుగుతుంది. సో మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. పప్పు అనేటిది అసలు కింద అడుగంటకుండా, మాడిపోకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ అక్క పిండి తడిపి పెట్టుకుందండి. ఇక్కడ అక్క అయితే గోధుమ పిండితో చేస్తుంది అండ్ కొందరు దీన్ని మైదా పిండితో లేదంటే గోధుమ పిండి అండ్ మైదా పిండి హాఫ్ క్వాంటిటీతో అలా వేసుకొని కూడా చేసుకుంటారు. బట్ నేను ఇప్పుడు మైదా పిండి తినొద్దు కాబట్టి సో గోధుమ పిండితో చేస్తుంది. చూపించిన విధంగా పూరీలాగా ప్రెస్ చేసుకొని ఇందాక తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని దాంట్లో ఒక ముద్దలాగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అండి. మేమైతే ఇలా ప్రెస్ చేస్తాము అండ్ కొందరు అయితే ఇలా నెక్స్ట్ రోల్ కూడా చేస్తారండి. సో అది మీ ఇష్టము. సో చేసుకున్న దాన్ని ఇలా 2 వైపులా నెయ్యి వేసుకొని లేదంటే ఆయిల్ అయినా వేసుకొని తయారు చేసుకోవాలి. అంతే అండి, ఇక్కడ భక్షాలు రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ లంచ్కి మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పూజకు కావాల్సిన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తులసి చెట్టుకి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ అసలు ఈ మార్నింగ్ వైబే చాలా బాగుంటుంది కదండి, అసలు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాము. నాకైతే చాలా నచ్చుతుంది. ఇంట్లో కూడా ఇక్కడ మా బావగారు పూజ కంప్లీట్ చేశారు. చేసిన ఉగాది పచ్చడి అండ్ భక్షాలు ప్రసాదంగా పెట్టేసి దేవుడికి. సో ఇంకా పూజ ఇక్కడ కంప్లీట్ చేశారు మొత్తానికైతే. సో అంతే అండి, మేమైతే ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము విత్ ఉగాది పచ్చడి, భక్షాలు అండ్ పప్పన్నం అండి. సో చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఇలా స్పెండ్ చేసిన టైం అయితే చాలా చాలా నచ్చుతుంది నాకైతే. ఫ్యామిలీతో కలిసిన వ్లాగ్స్ అయితే ఇంకా పెట్టట్లేదండి, ఆఫ్టర్ మై డెలివరీ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.